హాయ్ గైస్, వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు ఫైనాన్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, మీరు కనుక ఫస్ట్ టైం క్రెడిట్ కార్డు తీసుకోవాలనుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు వీడియో ఉపయోగపడుతుంది. అలాగే మీకు ఉన్నటువంటి క్రెడిట్ కార్డులో మళ్ళీ కొత్త వేరియంట్ ఏమైనా అప్లై చేసుకొని మీరు క్రెడిట్ లిమిట్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నట్టయితే కూడా ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది గైస్. సో ఈ వీడియోలో మనకు టాప్ 5 అనిపించేటువంటి ది బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ అయితే పరిచయం చేయబోతున్నా. సో ఇవన్నీ కూడా నేను ఆల్మోస్ట్ అన్ని కార్డ్స్ అయితే యూస్ చేస్తున్నా. మరి నా దగ్గర ఉన్నటువంటి మొత్తం ఎక్స్పీరియన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. సో ఈ కార్డ్స్ నేను ఎందుకు చూస్ చేసుకున్నాను, రీజన్ కూడా చెప్తాను. ఈ వీడియోలో అయితే ఒక్కొక్క బ్యాంక్ నుంచి ఒక క్రెడిట్ కార్డ్ అయితే నేను తీసుకున్నా గైస్. సో 5 బ్యాంక్స్ నుంచి 5 బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ క్రెడిట్ కార్డ్స్ అన్ని కూడా మనకు ఫాస్ట్గా అప్రూవల్ ఇస్తున్నారు. అలాగే ఎలిజిబిలిటీ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది. అంటే మినిమల్ డాక్యుమెంట్స్తోనే మనకు అప్రూవల్ అయితే వచ్చేస్తుంది. అలాగే మనకు లిమిట్ కూడా ది బెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మార్కెట్లో మనకు ఉన్నటువంటి వాటిలో బేసిక్ క్రెడిట్ కార్డ్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. ఏది కూడా ఇందులో మనకి లగ్జరీ కావచ్చు, లేదంటే ప్రీమియం సెక్షన్ క్రెడిట్ కార్డ్స్ అయితే తీసుకోలేదు గైస్. ఎందుకంటే ప్రీమియం సెక్షన్ క్రెడిట్ కార్డ్స్ అనేవి చాలా తక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. కాబట్టి ఇక్కడ మినిమం అంటే మనకి లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ కావచ్చు, లేదంటే ఒక మాక్సిమం 500 ఛార్జెస్ అయితే ఉంటాయన్నమాట. ఆ క్రెడిట్ కార్డ్స్ మాత్రం మీకు పరిచయం చేయబోతున్నా. సో వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి. ఈ క్రెడిట్ కార్డ్ సంబంధించి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోండి. మీకు ఏమైనా అప్లికేషన్ ప్రాబ్లం అంటే ఖచ్చితంగా నేనైతే మీకు కమెంట్ సెక్షన్లోనే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఆలస్యం చేయకుండా ఆ కార్డ్స్ అయితే తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. గైస్, ముందుగా మీకు చెప్పేది ఏంటంటే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ మీరు లాంచ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మన టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు నన్ను ఫాలో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఫస్ట్ ఎస్బీఐకి సంబంధించి ఎస్బీఐ సింప్లీ క్లిక్ అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు ఎస్బీఐ సింప్లీ సేవ్ చూసుకోవచ్చు. నాకు ఈ ఆఫ్లైన్ మార్కెట్లో ఎక్కువగా క్రెడిట్ కార్డ్స్ అంటే ఎస్బీఐ కార్డ్స్ యూస్ చేస్తుంటా కాబట్టి ఎస్బీఐ సింప్లీ క్లిక్ అయితే తీసుకున్నా. మీరు కనుక ఆన్లైన్లో ఎక్కువ పర్చేస్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా మీకు కావాల్సిన కార్డ్ ఎస్బీఐ సింప్లీ క్లిక్ అనమాట. సో క్రెడిట్ లిమిట్ నాకైతే ఎస్బీఐ సింప్లీ సేవ్కి 70,000 ప్రొవైడ్ చేస్తారు. మరి ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ కాదనమాట. 490 రూపీస్ ఛార్జెస్ అయితే ఉంటాయి. సేమ్ ఎస్బీఐ సింప్లీ క్లిక్ కూడా అలాగే ఉంటాయి గైస్. ఎస్బీఐ సింప్లీ క్లిక్లో మీరు జాయినింగ్ ఫీ 490 కట్టాల్సి ఉంటుంది. అలాగే యాన్యువల్ ఫీ కూడా 490 పే చేయాల్సి ఉంటుంది. కానీ యాన్యువల్ ఫీని మీరు వేవ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ₹1,00,000 కనుక మీరు ఒక ఇయర్ లోపల ఖర్చు పెట్టారంటే దానికి మీరు నెక్స్ట్ ఇయర్ నుంచి వేవ్ ఆఫ్ అయితే ఫీ అయితే అయిపోతుంది అనమాట. మరి ఎస్బీఐ సింప్లీ క్లిక్ మీరు ఎందుకు తీసుకోవాలంటే ఇంతకు ముందు మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ అటువంటి సైట్స్లో మీరు షాపింగ్ చేస్తారంటే 10x రివార్డ్ పాయింట్స్ అనేవి మీకు వచ్చేవి. అంటే 10 రివార్డ్ పాయింట్స్ మీకు వచ్చేవి అనమాట. కానీ ఇప్పుడైతే అది చేంజ్ అయిపోయింది. మీరు 150 రూపీస్ కనుక స్పెండ్ చేశారంటే అంటే కొన్ని సెలెక్టెడ్ కేటగిరీస్ అయితే ఉంటాయి. అపోలో 247 కావచ్చు, బుక్ మై షో కావచ్చు, యాత్ర, సో ఇటువంటి కొన్ని ఇక్కడ సైట్ చూసుకోవచ్చు అవన్నీ కూడా మీరు. సో వీటిలో మీరు షాపింగ్ చేసినప్పుడు మాత్రమే మీకు 10 రివార్డ్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక అదర్ షాపింగ్ సైట్స్లో అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇటువంటి వాటిలో మీరు కనుక ఈ ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డు చూసారంటే ఒక 5 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో 5x పాయింట్ అని చెప్తారు. ఇక అదర్ దెన్ రిటైల్ మార్కెట్లో ఏమైనా మీరు అంటే గ్రాసరీస్ కావచ్చు, లేదంటే డిపార్ట్మెంటల్ స్టోర్స్ కావచ్చు, ఇటువంటి వాటిలో మీరు యూజ్ చేస్తారంటే జనరల్ స్టోర్స్ ఉంటాయి కదా, ఇక్కడ మీరు ఈ క్రెడిట్ కార్డు యూజ్ చేస్తున్నది కానీ మీకు 1 రివార్డ్ పాయింట్ అయితే వస్తుంది గైస్. సో బేసిక్గా ఇదనమాట దీని ఫీచర్స్. ఇంకా దీంట్లో ఎక్స్ట్రా చెప్పాలంటే మనకు వెల్కమ్ బెనిఫిట్ కింద ఒక 500 రూపీస్ వర్క్ చేసేటువంటి అమెజాన్ వోచర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఇంకొకటి మైల్ స్టోన్ బెనిఫిట్స్ కూడా మనకి ఎస్బీఐ సింప్లీ క్లిక్లో లభిస్తాయి. మీరు 6 మంత్స్కి ఒకసారి ₹1,00,000 కనుక స్పెండ్ చేశారంటే ఇక్కడ 2,000 వర్క్ చేసినటువంటి యాత్ర లేదంటే ఇంకొకటి క్లియర్ మై ట్రిప్ యొక్క వోచర్స్ అయితే మీకు లభిస్తాయి. సో ఓవరాల్గా చూస్తున్నట్టయితే సంవత్సరానికి 2 లక్షలు మీరు ఖర్చు పెట్టారంటే మీకు ఇక్కడ రెన్యువల్ ఫీ కూడా వేవ్ ఆఫ్ అయిపోతుంది. దాంతోపాటు యాత్ర క్లియర్ ట్రిప్కి సంబంధించి 4,000 వర్క్ చేసేటువంటి ఇక్కడ వోచర్స్ కూడా లభిస్తాయి గైస్. సో ఇవి ఓవరాల్గా ఎస్బీఐ సింప్లీ క్లిక్ డీటెయిల్స్. నేను ఇంకా డెప్త్గా అయితే చెప్పట్లేదు గైస్, ఎందుకంటే మనం వేరే క్రెడిట్ కార్డ్స్ గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఇంకా వాటి గురించి డెడికేటెడ్గా వీడియోస్ అయితే చేస్తారు. మీరు వెళ్ళి నా ఛానల్ అయితే చూసుకోవచ్చు. సో ఇదన్నమాట ఎస్బీఐ సింప్లీ క్లిక్ గురించి. సో దీని యొక్క లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోండి. ఎస్బీఐ కార్డ్ అనేది మన ఇండియాలోనే సెకండ్ హైయెస్ట్ అప్లై ఇచ్చేటువంటి బ్యాంక్ కాబట్టి మీకు కూడా అప్రూవ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ ఏంటో మాట్లాడుకుందాం. ఇక సెకండ్ క్రెడిట్ కార్డ్ హెచ్డిఎఫ్సి యొక్క టాటా నియో ప్లస్ క్రెడిట్ కార్డ్. సో టాటాతో ఇది టైప్ చేసుకుని హెచ్డిఎఫ్సి వాళ్ళు మనకు ప్రొవైడ్ చేసినటువంటి కార్డ్ అనమాట. ఇది రూపే వేరియంట్లో మనకైతే లభిస్తుంది గైస్. సో ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. నేనైతే ఎక్కువగా రూపే వేరియంట్ క్రెడిట్ కార్డ్స్ వాడుతూ ఉంటాను. పేటీఎం, గూగుల్ పేలో ఈ క్రెడిట్ కార్డ్ అయితే నేను ఎక్కువగా యూజ్ చేస్తున్నాను గైస్. దీని యొక్క ఛార్జెస్ కూడా మనకి 490 జాయినింగ్ ఫీ ఉంటుంది. ఇక యాన్యువల్ ఫీ కూడా 490 ఉంటుంది అనమాట. సో వేవ్ ఆఫ్ కూడా అయిపోతుంది గైస్. ₹1,00,000 కనుక మీరు ఎవ్రీ ఇయర్ ఖర్చు పెట్టారంటే అంటే 12 మంత్స్ లోపల దీని యొక్క వేవ్ ఆఫ్ ఫీ కూడా మీరు పొందవచ్చు. సో రిటర్న్ వచ్చేస్తుంది అనమాట మీకు 490 రూపీస్. సో ఇక దీంట్లో ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే నాకు నచ్చినటువంటి ఫీచర్ ఏంటంటే ఇక్కడ యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకున్నందుకు గాను ఇక్కడ మీకు రివార్డ్ పాయింట్స్ అంటే ఈ రివార్డ్ పాయింట్స్ అనేవి దీంట్లో ఎలా ఉంటాయంటే నియో కాయిన్స్ రూపంలో ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. టాటా నియో అప్లికేషన్ ఓపెన్ చేసుకుని అందులో ఈ నియో కాయిన్స్ మీరు ఏదైనా పర్చేజ్ చేసుకున్నారంటే లేదంటే యూటిలిటీ బిల్ పేమెంట్ చేస్తున్నారనుకోండి, అక్కడ ఒక నియో కాయిన్ ₹1 సమానంగా మనకి పనిచేస్తుంది. సో ది బెస్ట్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. నాకు తెలిసి యూపీఐ పేమెంట్స్కి ఈ కాయిన్స్ రూపంలో కావచ్చు లేదంటే క్యాష్ బ్యాక్ ఇచ్చేటువంటి కార్డ్స్లో ఇది కూడా ది బెస్ట్ ప్లేస్లో అయితే ఉంటుంది గైస్. అందుకే నేనైతే దీన్ని రికమెండ్ చేస్తున్నా. మరి ఫీచర్స్ ఎలా ఉంటాయంటే మీకు 3
3% వరకు నియో కాయిన్స్ అయితే క్యాష్ బ్యాక్ రూమ్లో పొందవచ్చు. ఇక్కడ కొన్ని సర్టన్ టాటాకు సంబంధించినటువంటి బ్రాండ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దాంట్లో మీరు షాపింగ్ చేశారంటే అది కూడా టాటా నియో అప్లికేషన్ యూస్ చేసుకొని పర్చేస్ చేసుకున్నారంటే 3% వరకు నియో కాయిన్స్ మీకు క్యాష్ బ్యాక్ రూమ్లో వచ్చేస్తాయి. ఇక 2% ఎలా వస్తాయంటే మీరు అదర్ దెన్ టాటా బ్రాండ్స్, సో వేరే బ్రాండ్స్లో షాపింగ్ చేస్తారంటే 2% వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక అలా కాకుండా 1% యూపీఐ పేమెంట్స్ కోసం చేసినట్టయితే మీకు నియో కాయిన్స్ అనేవి వచ్చేస్తాయి గైస్. సో ఇవన్నీ కూడా నాన్ ఈఎంఐ ట్రాన్సాక్షన్ మీరు చేసుకోవాలి. ఏదైనా పర్చేస్ చేసుకునేసి దాన్ని మళ్ళీ ఈఎంఐలో కన్వర్ట్ చేసుకున్నారనుకోండి, సో వాటికి క్యాష్ బ్యాక్ అయితే రాదు గైస్. అలాగే రెంట్ పేమెంట్ కావచ్చు, గవర్నమెంట్ సర్వీసెస్ కావచ్చు, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, తర్వాత గ్రాసరీస్ అంటే పెద్ద పెద్ద షాపింగ్స్ చేస్తుంటారు కదా, సో జ్యువెలరీస్, ఇటువంటి వాటికైతే మీరు ఎంత పేమెంట్ చేసుకున్నా కూడా ₹1 కూడా క్యాష్ బ్యాక్ అయితే రాదు. అలాగే ఫ్యూయల్ సర్చార్జ్ ఇక్కడ మనకు 1% ప్రొవైడ్ చేస్తారు, దాని మీద కూడా మనకి క్యాష్ బ్యాక్ అయితే రాదు. దాని మీద ఉన్నటువంటి సర్చార్జ్ మీరు వే ఆఫ్ అయితే పొందవచ్చు. సో మ్యాక్స్ అది ₹250 వరకు పర్ మంత్ పొందే అవకాశం అయితే ఉంటుంది. హెచ్డిఎఫ్సి యొక్క టాటా నియో ప్లస్ క్రెడిట్ కార్డులో మనకున్నటువంటి ది బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ మనకు 4 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో క్వార్టర్కి ఒకటి చొప్పున ప్రైమరీ కార్డ్ హోల్డర్కి మనకు ఇది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు గైస్. కానీ ఇప్పుడు జనరల్గా ఏం చెప్తున్నారంటే డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ కావచ్చు, లేదంటే ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ కావచ్చు, మీరు సర్టన్ అమౌంట్ స్పెండ్ చేస్తే కానీ మీకు రావట్లేదని చెప్పి అంటున్నారు. కానీ హెచ్డిఎఫ్సిలో ఇంతవరకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం చేంజ్ అవ్వలేదు. సో వచ్చినట్టయితే ఖచ్చితంగా మీకైతే తెలియజేస్తాను. ఇక ఫైనల్గా కొన్ని అడిషనల్ కేటగిరీస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ కేటగిరీస్లో మీరు స్పెండ్ చేశారంటే ఈ టాటా నియో అప్లికేషన్ యూజ్ చేసుకుని ఒక 5% వరకు టాటా నియో కాయిన్స్ అయితే పొందవచ్చు. అలాగే టాటా నియో ఈ కాయిన్ సంబంధించి మెంబర్షిప్ అయితే ఇక్కడ ఉంటుంది. సో ఆ మెంబర్షిప్ కనుక మీరు పొందారంటే అడిషనల్గా ఇంకో 2-3% అనేది మీకు ఎక్స్ట్రాగా కాయిన్స్ అయితే వస్తుంటాయి గైస్. సో ఓవరాల్గా ఇదనమాట. నేనైతే ఈ కార్డ్ తీసుకునే మెయిన్ రీజన్ ఏంటంటే రూపే వేరియంట్ కాబట్టి యూపీఐ ట్రాన్సాక్షన్ కోసం డైలీ ట్రాన్సాక్షన్ మనం చేస్తుంటాం కదా. సో ప్రతి చిన్న వస్తువుకి మనం ట్రాన్సాక్షన్ సింపుల్గా స్కాన్ చేసి డబ్బులు పే చేయడమే, అటువంటి దానికైతే ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది కాబట్టి నేనైతే తీసుకున్నా. ఇక దాని తర్వాత మనం యాక్సిస్ సంబంధించి మైజోన్ క్రెడిట్ కార్డు గురించి అయితే మాట్లాడుకుందాం. మరి ఈ క్రెడిట్ కార్డు కూడా నా దగ్గర ఉంది గైస్. నాకు వచ్చిన ఫస్ట్ క్రెడిట్ కార్డు అనమాట ఇది. ఫస్ట్ 30,000 లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు దీని ఒక లిమిట్ అనేది ₹1,00,000 అయితే చేశారు. సో యాక్సిస్ వాళ్ళు మంచి ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. ఇన్ఫ్యాక్ట్ దీని యొక్క లిమిట్ నాకు 50,000 ఉన్నప్పుడు, యాక్సిస్ మైజోన్ క్రెడిట్ కార్డ్ లిమిట్ 50,000 ఉన్నప్పుడు 2.5 lakh లోన్ కూడా మనకి పర్సనల్ లోన్ ప్రొవైడ్ చేస్తారు. అది కూడా క్రెడిట్ కార్డ్ మీద చాలా తక్కువ ఇంట్రెస్ట్కే ఇది ప్రొవైడ్ చేస్తారు గైస్. సో యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు మనకి మంచి ఆఫర్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. లిమిట్ ఎన్హాన్స్ చేస్తారు, క్రెడిట్ హిస్టరీకి సంబంధించి, క్రెడిట్ స్కోర్ సంబంధించి మనకు లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ఇలా అనమాట. అందుకే దీని అయితే రికమెండ్ చేస్తున్నాం. మరి ఇది కూడా లైఫ్ ఫ్రీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో కొంతమందికి అంటే రేర్ కేసెస్కి మాత్రమే ఒక 500 ఛార్జెస్ చేస్తారు. సో ఈ 500 ఛార్జెస్ మళ్ళీ మనం వే ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ ₹1,00,000 మీరు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇక యాక్సిస్ మైజోన్ క్రెడిట్ కార్డు మనకు లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అయినా కూడా దీంట్లో లగ్జరీస్ క్రెడిట్ కార్డ్ అంటే ప్రీమియం సెక్షన్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నటువంటి క్వాలిటీస్ అయితే ఉన్నాయన్నమాట. మీకు 1+1 మూవీ టికెట్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. అది కూడా వర్త్ ₹250 చేసినటువంటి మూవీ టికెట్స్ అనమాట. ఎవ్రీ మంత్ ప్రొవైడ్ చేస్తారు. కానీ మీరు పేటీఎం మూవీ సంబంధించి అప్లికేషన్ యూజ్ చేసుకుని అక్కడ మాత్రమే టికెట్స్ అన్ని బుక్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి సోనీ లివ్ కాంప్లిమెంటరీ యాన్యువల్ మెంబర్షిప్ కూడా లభించడం జరుగుతుంది. వర్త్ $999 అనమాట. సో $999 మనకి ఛార్జెస్ చేసేటువంటి ఈ సోనీ లివ్ సంబంధించి సంవత్సరానికి ఒకసారి ఇక్కడ మనం పేమెంట్ చేస్తున్నాం కదా, అది కూడా మనకి ఫ్రీగా లభిస్తూ ఉంటుంది. సో సోనీ లివ్ లవర్స్ ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ క్రెడిట్ కార్డ్ మీకు యూజ్ అవుతుంది. ఇక దీంతో పాటు ఇక్కడ మనకు స్విగ్గీలో కూడా అంటే ఎవరైనా ఫుడీస్ ఉన్నట్టయితే వాళ్ళు కూడా ఒక ₹120 ఫ్లాట్ ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. ఎవ్రీ మంత్ అయితే ఆఫర్ వస్తూ ఉంటుంది. సో అది కూడా మీరైతే చూసుకోవచ్చు. సో ఫుడీస్ కూడా ఈ కార్డ్ అయితే యూజ్ అవుతుంది. దీంతో పాటు ఇక్కడ మనకి కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో క్వార్టర్కి 1 చొప్పున సంవత్సరానికి 4 అయితే ప్రొవైడ్ చేస్తారు. కానీ రీసెంట్ టైమ్స్లో మనకు యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఈ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచెస్ కొన్ని చేంజెస్ అయితే చేశారు. సో ఫస్ట్ టైం మీరు కనుక క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్టయితే వితిన్ 3 monthsలో అంటే నెక్స్ట్ క్వార్టర్లో మీకు ఒకటి కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా. ఇక దాని తర్వాత కనుక మీరు ఈ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచెస్కి ఎలిజిబుల్ కావాలనుకున్నట్టయితే ఖచ్చితంగా మీరైతే ₹50,000 ఈ 3 monthsలో అంటే క్వార్టర్లో స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే నెక్స్ట్ క్వార్టర్లో మీరు ఈ కాంప్లిమెంటరీగా ఈ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచెస్ని పొందగలరు. ఇక వీటితో పాటు ఇక్కడ మీకు రివార్డ్ పాయింట్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. మీరు కనుక ₹150 స్పెండ్ చేస్తారంటే అది ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు, ఎవ్రీ ₹150 స్పెండ్ చేసినందుకు గాను ఇక్కడ 4 ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ని మళ్ళీ మీరు ఇక్కడ యాక్సిస్ యొక్క ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ సైట్లోకి వెళ్ళి అక్కడ రిడీమ్ కూడా చేసుకోవచ్చు. సో క్యాటలాగ్స్ డిఫరెంట్గా ఉంటాయి, తర్వాత వోచర్స్ ఉంటాయి. వీటన్నిటిలోనూ సమ్ కేటగిరీస్ అయితే ఉంటాయి అనమాట. మీకు నచ్చిన కేటగిరీ సెలెక్ట్ చేసుకుని వాటి రిడీమ్ కూడా చేసుకోవచ్చు. సో రిడీమ్షన్ ఫీ అనేది $199 వన్ టైం మాత్రమే మీకు ఛార్జబుల్ ఉంటుంది గైస్. సో డీటెయిల్స్ అని కూడా సైట్ అఫీషియల్ వెళ్ళి సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఇక దీంతో పాటు ఇంకొక ఎక్స్ట్రా బెనిఫిట్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అదే 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్. సో మాక్సిమం ఒక ₹250 వరకు మనకి ఎవ్రీ మంత్ ఇక్కడైతే లభించడం జరుగుతుంది. ఇది చివరిగా ఇక్కడ మనకి అజియోకి సంబంధించి కూడా
1000 రూపీస్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కానీ మీరు అజియోలో షాపింగ్ చేయాలనుకున్నట్టయితే ఒక 3000 కంటే ఎక్కువ షాపింగ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ 1000 రూపీస్ అనేది అప్లికబుల్ అవుతుంది గైస్. సో ఓవరాల్గా చూసినట్టయితే ఇక్కడ మనకి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ చేసేసి ఉంటుంది, మూవీ టికెట్స్ కూడా ఫ్రీగా లభిస్తాయి, తర్వాత సోనీ లీవ్ ఇస్తుంది, అండ్ అలాగే స్విగ్గీ ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అయినా కూడా ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. నాకైతే ఇది బాగా నచ్చింది గైస్. అలాగే ఫారిన్ మార్క్ ఆఫ్ ఫీ కూడా ఇక్కడ మాక్సిమం 2.5 వరకు మాత్రమే ఛార్జెస్ చేస్తారు. అంటే మీరు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఈ క్రెడిట్ కార్డ్ ఏమైనా యూజ్ చేసుకుని చేశారంటే కూడా మనకు తక్కువగానే ఛార్జెస్ పడతాయి గైస్. దాని తర్వాత మనం కొటాక్ ఒక క్రెడిట్ కార్డ్ గురించి మాట్లాడుకోవాల్సింది. లీగ్ రూపే క్రెడిట్ కార్డ్ ది బెస్ట్ ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఆ కార్డ్ అయితే మన దగ్గర ఉంది. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే కొటాక్ మనకి క్రెడిట్ కార్డ్స్ కానీ బ్యాంక్ అకౌంట్స్ కానీ కొత్త ఏవి కూడా శాంక్షన్ చేయడానికి లేదు అని చెప్పి ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ అయితే విధిస్తుంది అనమాట. సో దానికోసం ఇప్పుడు కొటాక్ని అయితే పక్కన పెట్టేస్తున్నాం. మరి దీని ప్లేస్లో ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ కూడా మనం వాడుకోవచ్చు. సో ఇక్కడ నా దగ్గర ఎస్ బ్యాంక్ సంబంధించి ప్రాస్పరిటీ బిజినెస్ క్రెడిట్ కార్డ్ అయితే ఉంది గైస్. ఇక్కడ మీరు గమనించారంటే నాకు మాస్టర్ వేరియంట్ అయితే లభించింది ఈ బిజినెస్ ప్రాస్పరిటీ క్రెడిట్ కార్డ్. సో ప్రాస్పరిటీ క్రెడిట్ కార్డ్ అనేది బిజినెస్ వేరియంట్లో వస్తుంది, నార్మల్ వేరియంట్లో కూడా వస్తుంది గైస్. ఇప్పుడు ఇది ప్రాస్పరిటీ క్రెడిట్ కార్డ్ని ఎస్ బ్యాంక్గా ఎస్ క్రెడిట్ కార్డ్గా మార్చేస్తారు. సో పేరు ఒకటి చేంజ్ అయిన కానీ సేమ్ అయితే ఆఫర్స్ ఉంటాయి. సో ఎలా ఉంటాయంటే మనకు 880 రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో 200 రూపీస్ మీరు స్పెండ్ చేస్తారంటే అది ఆన్లైన్లో స్పెండ్ చేసినప్పుడు. దాని తర్వాత మీరు ఆఫ్లైన్లో స్పెండ్ చేస్తారంటే 480 రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక రిమైనింగ్ కేటగిరీస్లో మీరు స్పెండ్ చేశారంటే అమౌంట్ అనేది ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుని 2 రివార్డ్ పాయింట్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. దీని యొక్క ఫీజు విషయానికి వచ్చినట్టయితే 399 ఛార్జెస్ అయితే ఉంటాయి. కానీ మీరు కనుక వితిన్ 30 డేస్ లోపల ఒక 5000 రూపీస్ కనుక స్పెండ్ చేస్తారంటే ఆ జాయినింగ్ ఫీ కూడా మీకు వేవ్ ఆఫ్ అయిపోతుంది. ఇక యాన్యువల్ ఫీ 399 రూపీస్ అయితే ఉంటుంది. సో దాన్ని మీరు వేవ్గా పొందాలనుకుంటే ఎంటైర్ ఇయర్లో అంటే మొత్తం 12 నెలల్లో కేవలం 50,000 రూపీస్ స్పెండ్ చేశారంటే అది కూడా మీకు వే ఆఫ్ అయితే అయిపోతుంది. సో మీకు క్రెడిట్ హిస్టరీని బట్టి క్రెడిట్ స్కోర్ని బట్టి దీనికి లైఫ్ టైమ్గా కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనికి లింక్ కూడా డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడి నుంచి కావాలంటే ట్రై చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా దీంట్లో మనకి ఇన్సూరెన్స్ కవర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కవర్ షీల్డ్ ప్రకారం 1 lakh వరకు మనకి ఇన్సూరెన్స్ వస్తుంది. అలాగే కార్డ్ లాస్ట్ లైబిలిటీ ప్రకారం 1.3 lakhs అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక డైనింగ్ బెనిఫిట్స్ అయితే 15% అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా మనకి ఆల్మోస్ట్ 1% అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 400 నుంచి 5000 మధ్యలో మీరు ఇక్కడ పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. పెట్రోల్ బంక్స్లో వెళ్ళి అవుట్లెట్స్తో అక్కడ లూబ్రికెంట్స్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, డీజిల్ కానీ పర్చేజ్ చేస్తారంటే వచ్చినటువంటి 1%ని అంటే ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇక దీంట్లో మనకి పర్చేజ్ ప్రొటెక్షన్ కింద మీరు మొబైల్స్ కానీ ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ కొన్నారంటే 50,000 వరకు మీకు పర్చేజ్ ప్రొటెక్షన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. సో ఓవరాల్గా చూసినట్టయితే ఇది కూడా ఒక బేసిక్ మరియు ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్ అయినా కూడా బెస్ట్ ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఎస్ బ్యాంక్ సర్వీసబుల్ అయినట్టయితే ఖచ్చితంగా దీన్ని అప్లై చేసుకోండి. చాలామందికి అయితే అప్రూవల్ ఇస్తున్నారు, మంచి లిమిట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నాకైతే 50,000 లిమిట్ ప్రొవైడ్ చేస్తారు. రీసెంట్గా ఒక 8,000 పెంచారు. సో ఇంక్రిమెంట్ తక్కువే కావచ్చు, కానీ మనకి చాలా తక్కువ అంటే ఓన్లీ 390 రూపీసే మనకి ఈ కార్డ్ అయితే పడుతుంది. ఇన్ఫాక్ట్ నాకు లైఫ్ టైం ఫ్రీ అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. సో మీరైతే చెక్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది కదా, మీకు లైఫ్ టైం ఫ్రీ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది గైస్. సో అప్రోచ్ అయితే ఫాస్ట్గా ఉన్నాయి గైస్. ఇక ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించి అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్. ఇది రూపే వేరియంట్ అయితే లేదు, వీసా వేరియంట్ మాత్రమే లభిస్తుంది. కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు అన్ని క్రెడిట్ కార్డ్స్, ఇన్ఫాక్ట్ నా దగ్గర ఒక 14 క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. అన్ని క్రెడిట్ కార్డ్స్లో నేను ఎక్కువగా యూజ్ చేసే క్రెడిట్ కార్డ్ ఏందరా అంటే ఐసిఐసిఐ యొక్క అమెజాన్ పే క్రెడిట్ కార్డ్ అనమాట. మరి అమెజాన్ పే క్రెడిట్ కార్డ్లో మనకు క్రెడిట్ లిమిట్ కూడా చాలా బెస్ట్గా ప్రొవైడ్ చేస్తారు. నాకు 1.5 lakh అయితే ఫస్ట్ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు దీన్ని 3.8 lakhsకి అయితే ఒకటేసారి మనకి ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. సో ఇప్పటివరకు ఒకసారి మాత్రమే ఎన్హాన్స్మెంట్ చేశారనమాట. ఆల్మోస్ట్ మీరు గమనించినట్టయితే 1.5 lakhs నుంచి 3.8 అంటే చాలా బెటర్గా ఉంది కదా. సో 150% వరకు ఆల్మోస్ట్ మనకి ఇంక్రిమెంట్ అయితే జరిగింది. నాకు ఉన్నటువంటి అన్ని క్రెడిట్ కార్డ్స్ను ఇలా ఇంప్రూవ్మెంట్ జరిగినటువంటి కార్డ్ ఇది ఒకటే. మళ్ళీ ఇన్ఫాక్ట్ నాకనే కాదు గైస్, ఈ అమెజాన్ పే క్రెడిట్ కార్డ్ ఎవరిదైతే ఉంటుందో అందరికీ కూడా ఒకటేసారి ఎన్హాన్స్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా జరుగుతుంటుంది. కొంతమందికి 200%, 300% కూడా జరుగుతుందన్నమాట. అలాగే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే దీంట్లో ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. మీకు జాయినింగ్ ఫీ ఉండదు, యాన్యువల్ ఫీ ఉండదు. అలాగే డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా చాలా తక్కువ మినిమల్ డాక్యుమెంట్స్ కొని అప్రూవల్ అయితే ఇస్తూ ఉంటారు. మరి ఈ క్రెడిట్ కార్డ్స్ అన్నిటికి సంబంధించి లింక్స్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోండి. ఇక ఫీచర్స్ అయితే చాలా సింపుల్గా అయితే ఉంటాయి. ఎవరైతే అమెజాన్లో ఎక్కువ షాపింగ్ చేస్తుంటారో వాళ్ళకు డైరెక్ట్గా 5% ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. క్యాష్ బ్యాక్ రూపంలో వచ్చేస్తుంది. దీంట్లో లిమిటెడ్ ఆఫర్స్ ఏం లేవు, అన్లిమిటెడ్గా ఇక్కడైతే మనకు ఈ క్యాష్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది. బట్ ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే మీరు ప్రైమ్ మెంబర్షిప్ కలిగి ఉన్నట్టయితే అమెజాన్లో వాళ్ళకి మాత్రమే 5% అనమాట. నాన్ ప్రైమ్ మెంబర్స్కి 3% వరకు అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే ఇస్తారు గైస్. ఇంకా అదర్ దాన్ అంటే అమెజాన్లో కాకుండా మీరు వేరే ఫ్లిప్కార్ట్లో కావచ్చు, వేరే ఏమైనా షాపింగ్ చేసుకున్నారంటే దాంట్లో కూడా మీకు 1% అయితే క్యాష్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది. అది ఆఫ్లైన్ స్పెండ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక వీటిలోనే అమెజాన్ పే యూటిలిటీ బిల్ పేమెంట్స్ కోసం మనకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది కదా అమెజాన్ పేలో. సో దాన్ని యూజ్ చేసుకొని మీరు ఏమన్నా యూటిలిటీ బిల్ పేమెంట్స్ అంటే రీఛార్జ్లు కావచ్చు, గ్యాస్ కావచ్చు, లేదంటే మీ యొక్క మొబైల్ రీఛార్జెస్, తర్వాత డిటిహెచ్ రీఛార్జ్లు, సో ఇటువంటి వాటికి
మీరు పేమెంట్ చేసుకున్నారంటే 3% వరకు క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది ప్రైమ్ మెంబర్స్కి. నాన్ ప్రైమ్ మెంబర్స్కి 2% వరకు మ్యాక్సిమం ప్రొవైడ్ చేస్తారు గైస్. సో ఇవన్నమాట సింపుల్గా దీని యొక్క ఫీచర్స్. దీంట్లో మనకు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ లాంటివి ఏమీ ప్రొవైడ్ చేయరు. అయినా కూడా ఎక్కువ మందికి ఈ క్రెడిట్ కార్డ్ తప్పుడులో వస్తుంది, ఎక్కువ మంది కూడా యూజ్ అవుతుంది గైస్. కాబట్టి నేనైతే దీన్ని స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను. ఫస్ట్ ప్లేస్లో కూడా దీన్ని అయితే నేను రికమెండ్ చేస్తాను గైస్. ఇక ఈ అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ మీకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు 3 months వరకు మీకు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ అయితే ఫ్రీగా లభిస్తుంది. దాని తర్వాత మళ్ళీ మీరు పేమెంట్ చేసుకోవచ్చు. కావాలనుకున్నట్టయితే, వద్దు అనుకున్నట్టయితే క్లోజ్ చేసుకోవచ్చు గైస్. నాకైతే ఇదైతే బెస్ట్గా అనిపించింది. నేను ప్రైమ్ మెంబర్షిప్ కూడా దీంతో పాటు తీసుకున్నా. అది 1500 రూపీస్ మనకు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నా కూడా ఇక్కడ మనకు క్యాష్ బ్యాక్ ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ అయితే ఇది ఇయర్లో కవర్ అయిపోతుంది గైస్. సో ప్రైమ్ మెంబర్స్కి అమెజాన్ వాళ్ళు మంచి మంచి ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఫాస్ట్గా డెలివరీ చేస్తారు. అలాగే కొన్నిటికి డెలివరీ ఛార్జెస్ కూడా వేవ్ ఆఫ్ అయితే చేసేస్తారు. సో అలాగే మనకి ఈ క్యాష్ బ్యాక్ రూపంలో కూడా ఎక్కువగా అమౌంట్ వస్తుంది కాబట్టి 1500 per year నాకైతే ఈజీగా కవర్ అయిపోతుంది గైస్. ఇన్ఫాక్ట్ రీసెంట్ టైమ్స్లోనే మనకి బల్క్ అమౌంట్లో మనకి మొబైల్ అయితే కొన్నాను. సో ఐఫోన్ అయితే తీసుకున్నా. ఈ ఐఫోన్ 15 Plus కూడా అమెజాన్ పే కార్డ్ అయితే యూజ్ చేసుకున్నా. దీంట్లో కూడా మనకి 1600 రూపీస్ ఆల్మోస్ట్ అయితే క్యాష్ బ్యాక్ రూపంలో వచ్చేసింది గైస్. సో ఇలా మనకి మంచి ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇక దీంట్లో ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే, మీరు ఏమన్నా ఫెస్టివల్స్లో అంటే అమెజాన్లో ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ సంబంధించి 10% ఆఫర్స్ లాంటివి ఇస్తుంటారు కదా, ఆ ఆఫర్ అయితే దీనికి అప్లికబుల్ కాదు. ఇది స్టాండర్డ్ గైస్. ఇప్పుడు కూడా 5% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి అదొక్క విషయంలో అయితే కొంచెం డిసప్పాయింట్ అయిపోయాను. మరి వీరే మీ దగ్గర ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్, కోరల్ రూపీ క్రెడిట్ కార్డ్ లాంటివి తీసుకున్నాను అనుకోండి, అది కూడా లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్, అది కూడా మన దగ్గర అయితే ఉంది. మరి దాన్ని కనుక మీరు యూజ్ చేస్తున్నారంటే అప్పుడు మనకు 10% ఆఫర్స్ అయితే అప్లికబుల్ అవుతాయి. సో అదొకటే ఇక్కడ మనకు మైనస్ అయితే అనిపించింది. మరి దాని ఒకటి ఇంకా స్కిప్ చేసామంటే ఓవరాల్గా ది బెస్ట్ కార్డ్ అనమాట. సో మీరైతే ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేసుకోండి. సో ఓవరాల్ ఇవి గైస్ నాకు అనిపించినటువంటి బేసిక్ థింగ్స్లో మీకు బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ ఏమంటే ఇవన్నమాట. మరి ఈ క్రెడిట్ కార్డ్స్ మీ దగ్గర ఏదైనా ఉన్నట్టయితే వేరే క్రెడిట్ కార్డ్ అప్లై చేయడానికి ట్రై చేసుకోండి. సో ఏవి లేకున్నట్టయితే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, అప్లై చేయడానికి అయితే ట్రై చేసుకోండి. మరి ఇది ఇవాటి వీడియో. డెఫినెట్గా మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ తప్పకుండా దీన్ని కూడా షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి. మరి ఇలాంటి వీడియోస్ చేస్తుంటే నా ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో టాపిక్తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.